హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనమైతే ఈరోజు పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మామూలుగా అయితే ఉండదు, ఎక్సలెంట్ ఉంటుంది. లేట్ చేయకుండా మనమైతే మనం ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. చలో, బయట టెంపుల్ వ్యూ అయితే చూడండి, మామూలుగా అయితే లేదు. టెంపుల్ వచ్చిన వాళ్ళు గుండు కూడా గీపించుకుంటున్నారండి. మరి మన వెంకటేశ్వర స్వామికి ఎట్లానో ఇక్కడ కూడా సేమ్ అట్లనే పద్ధతి అయితే ఉంది వీళ్ళకి. మామూలుగా ఇది అయితే గుడి అయితే అద్భుతంగా ఉంది. గుడి ఎండ్ అయితే మామూలుగా అయితే లేదు గాయస్, మండిపోతుంది. ఈ ప్లేస్ గురించి చాలా తెలుసు, కానీ నిజం తెలుసా, ఇది జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఇది ఒక మిస్టరీ ప్లేస్. వెల్కమ్ టు జగన్నాథ్ టెంపుల్. ఇక్కడ జరిగే కొన్ని థింగ్స్ సైన్స్కి కూడా ఆన్సర్ లేదు. టెంపుల్ పైన ఉన్న ఫ్లాగ్ ఎప్పుడు వెండికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లై అవుతుంది అంట. ఇంకా షాక్ ఏంటి అంటే టెంపుల్ పైన బర్డ్స్ కూడా ఫ్లై అవ్వవు అండ్ ప్లేన్స్ కూడా క్రాసెస్ అవ్వవు అంటారు. ఎవ్రీడే ల్యాక్స్ మందికి ప్రసాదం ప్రిపేర్ చేస్తారు, కానీ ఫుడ్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు, సరిపోతుంది. మరి బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంటో తెలుసా? సీ పక్కన ఉన్న టెంపుల్ అయినా సముద్రం సౌండ్ టెంపుల్ దగ్గర వినపడదు. ఇది డివైనా మిరాకిలా? మీరు విజిట్ చేసి మీరు డిసైడ్ చేయండి. జై జగన్నాథ్. నాకు దర్శనం వచ్చేసి దగ్గర దగ్గర 3 అవర్స్ అయితే పట్టింది. లోపలైతే ఫ్రీ దర్శనం అయితే ఉంది. ఎవరన్నా వస్తే ఒకసారి ట్రై అయితే చేయండి. ఫ్రీ దర్శనం అయితే 3 అవర్స్, మినిమం 1.5 అవర్ అయితే పడుతుంది పక్క. ఇబ్బంది ఏముండదు, కానీ ఒక 1 అవర్ కొంచెం ఓర్చుకుంటే అయిపోతుంది మీకు దర్శనం అనేది. మనం ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ మనమైతే మార్నింగ్ పూరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్. మార్నింగ్ లేవంగానే ముందర టైర్లో అయితే మన గాలి అయితే తగ్గింది. మరి ఏమైందో తెలీదు, మరి గాలా లేకపోతే పంచర్ పడిందా తెలీదు మనకి. గాలి అయితే తగ్గైతే ఉంది, ప్రస్తుతానికైతే పోతుంది. చూడాలి, ఎక్కడన్నా కొట్టించుకోవాలండి మనకి, లేకపోతే పంచర్ డైరెక్ట్. పంచర్ అయితే ఇక మన బండి నెట్టుకుని వెళ్ళడానికి దగ్గర దగ్గర 30-40 కేజెస్ వెయిట్ ఉంది దీని మీదనే. మళ్ళా మ్యాగ్నస్ ఈఎక్స్ అన్నీ మనయే బండ్లు, మన కంపెనీ బండ్లు అన్నీ దాదాపు ఉన్నాయి. కానీ దేవుడా అయిపోతుండే ఇప్పుడు జస్ట్ మిస్ కింద పడుతుండే. గాలి లేదు, అది ఎటు పడితే అటు బెండ్ అవుతుంది. టైర్ ఏమో పూర్తిగా బెండ్ అయితే కష్టమే. ఏడన్నా గాలి కొట్టించుకుని వెళ్దాం ముందైతే. గాలి షాప్, వేర్ ఇస్ ద గాలి? గాలి టు ఎయిర్ ఎందుకు కొత్తగా హ్యాండిల్ తేడా కనిపిస్తుంది, అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఎలా పడుతుంది సీనా? మామూలుగా లేదు. ఈరోజు పొద్దున్నే లేవగానే కూడా మనం బాగాలేదు. ఈరోజు ఏదో పడుతుంది, ఎందుకంటే ఇది అటు ఇటు తిరుగుతుంది. ओडिशा किधर आया हूँ मैं, పూరి. అక్కడి నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది మనకు కోనార్క్ అయితే. మనం సైడ్కి ఆగేసి ఒక చాక్లెట్ కొనుక్కొని అయితే తినేస్తున్నాం. ఫుల్ ఆకలి వేసేస్తుంది. అబ్బా, कोई नहीं किया है इंडिया में, कोई नहीं किया है, कोई भाषा में भी नहीं किया है. అంకుల్ వాళ్ళు అయితే మంచిగా మాట్లాడి జోకులు వేసి ఒక 2-3 కుళ్ళు జోకులు అంకుల్ అయితే వెళ్ళిపోతుండు. మనం ఎక్కడన్నా ఆగుదాము, కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి అట్లా రెస్ట్ తీసుకొని మెల్లగా వెళ్దాం మనమైతే. ఇదేంది గాయస్, పక్కన ఇదేదో ఉంది కొత్తగా చూస్తున్నా, సెంట్రల్ జైలు ఏంది కొంపదీసి అట్లనే ఉంది ఒక రకంగా. ఇదేందో మరి ఆర్మీ వాళ్ళు ఉన్నారు లోపల, సెంట్రల్ జైలు లేకపోతే ఆర్మీ ట్రైనింగ్దో. అమ్మో, ఈ తుప్పల్లోకి దూరితే మనల్ని కొట్టని కూడా కొడతారు వాళ్ళు. ఇక్కడ వ్యూస్ అయితే చూడండి, అటు ఇటు మంచిగా చెట్లు అయితే ఉన్నాయి, మధ్యలో ఒక రోడ్ అయితే ఉంది, బాగుంది వ్యూస్ అయితే. అటు పక్కన నాకు తెలిసి ఆర్మీ వాళ్ళది అది.
నాకు తెలిసి ఆర్మీ ట్రైనింగ్ సంథింగ్ ఏదో క్యాంపింగ్ ఉంటాయి కదా వాళ్ళవి, అది అనుకుంటా. చెట్లు అయితే సూపర్ ఉన్నాయి మధ్యలో లొకేషన్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడే అంటున్నాను కదా లొకేషన్స్ బాగున్నాయి. ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది మొత్తం. ఇక్కడ ఫోటోషూట్ అని చెప్పేసి ఏవేవో జరుగుతున్నాయి. మన రోడ్ అయితే అక్కడ ఉంది గాయస్, మన రోడ్ అటువైపు ఉంది. మనం అట్నుంచి ఇట్లా లోపలికి అయితే వచ్చేసినాము. ఈ లొకేషన్లో అయితే మనం ఇప్పుడు ఆగబోతున్నాం. ఒక 20-30 మినిట్స్ ఆగి ఇక్కడనే, ఆ తర్వాత మనం కోనార్క్ టెంపుల్కి వెళ్ళిపోదాము. చలో. ముందు వెళ్తుంది కదా కారు, ఆ కార్లో ఒక అమ్మాయి అయితే చూస్తుంది, తొంగి చూస్తుంది. మరి ఏమైందో, ఏం అనిపించింది ఆమెకి? తొంగి చూస్తుంది ఎందుకు? మన జెండా కరెక్ట్గానే ఉంది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మనం తొంగి చూస్తుంది. ఇక్కడ మనకి కోనార్క్ అయితే ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. బీచ్ అయితే మనకి ఇటు వస్తుంది. మనం బీచ్కి అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్ కోనార్క్ టెంపుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని డైరెక్ట్ ఇటు నుంచి భువనేశ్వర్ వెళ్ళిపోవాలి. మనము భువనేశ్వర్ వెళ్ళిపోతే అదొకటి టెంపుల్ ఉంది, అదొకటి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కోల్కత్తా రూట్ పట్టేద్దాం. మధ్యలో ఏమన్నా ఉంటే అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం అట్లా తగిలితే. లేదంటే గాయస్ మీకు ఏమన్నా ప్లేస్లు ఏమన్నా తెలిస్తే చెప్పండి, మనకు పాసిబుల్ ఉంటే ఒకేలా వెళ్దాము తప్పకుండా. ఓకేనా? ముందటి నుంచి బీచ్ వ్యూస్ అయితే వస్తాయి. బీచ్ వ్యూస్ అయితే చూసుకోవచ్చు మీరు, వ్యూ ఎట్లుంటుందో బీచ్కి. మామూలుగా అయితే లేదు, బీచ్ బాగానే ఉంది. ఎవరన్నా వచ్చి ఎంజాయ్ చేసుకోవడానికి మంచిగా సెట్ లొకేషన్, మంచిగా పీస్ఫుల్ లొకేషన్. ఎవరన్నా ఒక 5-6 మెంబర్స్ ఒక గ్రూప్ ఉంటారు కదా, 30 మెంబర్స్ అట్లా, ఆ గ్రూప్ వాళ్ళు వచ్చి ఇట్లా సెలబ్రేషన్ ఇట్లా ఏమన్నా చేసుకోవాలంటే సెట్ లొకేషన్, వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మామూలుగా అయితే లేదు లొకేషన్. చంపేస్తుంది ఎండ. ముందటి టైర్లో అయితే గాలి పోయింది అనుకుంటా, చూద్దాం సైడ్ కాప్ అయితే ఒకసారి. గాలి పోయింది, దీనికి పంచర్ అయింది, అర్థమైపోయింది ఇక స్టోరీ. మనం ట్యూబ్లెస్ కాబట్టి దీని మీద వెళ్ళిపోతున్నాం. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది తప్ప వచ్చేస్తుందా? 7 కిలోమీటర్స్ అంటే స్లోగానే పోతాంగా. నేను పంచర్ అయిపోయింది కదా ఎక్క ఇప్పుడు. వీళ్ళందరూ బీచ్కి అయితే వచ్చారు, మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. ఇక ఇక్కడ అదిగోండి అటువైపు మొత్తం బీచే. మొత్తం మంచిగా స్పేస్ ఎక్కువ ఉండేసరికి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో ఇక తెలిసిందే కదా వస్తారని చెప్పేసి, ఇక మన వాళ్ళు తెలిసే కదా. వెల్కమ్ టు కోనార్క్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. వావ్, ఊరు అక్కడేనా? హండ్రెడ్ ఇయర్స్ నుంచి అంటే మీ తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఉంటున్నారు. లేకపోతే ముందు అక్కడ నేను, లేకపోతే ఆంధ్రాలో. బ్రో నాకు పంచర్ షాప్ కావాలి బ్రో. పంచర్ షాప్ ఉందా? నా ముందర టైర్ పంచర్ అయింది, ఎయిర్ లేదు చూడుతుంది. అది గుంటూరు. అక్కడి నుంచి కాదు, సౌత్ అయిపోయింది నాది. సౌత్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ పైకి వస్తున్నాం. మనం ఫైనల్లీ కోనార్క్ అయితే వచ్చేసాము. బట్ మన ఛార్జింగ్ అయితే పెట్టాలి, ఛార్జింగ్ పెట్టేసి మనం టెంపుల్కి వెళ్ళేసి అయితే వద్దాము. గాయస్ మనమైతే కోనార్క్ అయితే వచ్చేసినాము. మనం ఇప్పుడు ఒక యాత్రది నివాస్ అని చెప్పేసి ఒకటి ఉంది, దానిలో అయితే మన బండి అయితే అటు సైడ్కి అయితే పెట్టేసాము. లగేజ్ అయితే అక్కడనే ఉంది మొత్తము.
చూద్దాం. మనం టెంపుల్కి వెళ్తున్న దారిలో అయితే ఇట్లాంటి షాపులు అన్నీ ఉంటాయి. ఈ షాపులో అయితే చెడ్డీలు చెడ్డీలు అనుకుంటే అన్నీ అమ్మేస్తారండి. ఇక్కడ మామూలుగా అయితే ఉండదు. ఇక్కడ ఇక ఎక్కడికి పోయినా కానీ ఇదే కదా ఇక మనకి ముందు ఉండేది. అందరూ కొంటారు కూడా. ఎక్కడ వచ్చి తినేస్తున్నాను అనుకున్నారా? ఎక్కడో కాదు, అన్నప్రసాదం పక్కన కనిపిస్తే అక్కడికి వచ్చాను. ఇక్కడ 70 రూపీస్ అంట అన్నప్రసాదం జగన్నాథ స్వామిది. అయితే రండి, వచ్చే దారిలోనే. ఈ అన్నప్రసాదం ఎక్కడుంది అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, మన జగన్నాథ స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే మనకు సైడ్కి మనకు ఉంటుంది. మన రోడ్లోనే కనబడుతుంది మనకైతే. అన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలికైతే గాయ్స్ ఫైనల్గా అరగంట ఒక లోపలికి నడిచిన తర్వాత అయితే ఇది అయితే వచ్చింది. చూడండి మన సన్ టెంపుల్ ఎట్లుందో, మామూలుగా అయితే లేదు. అది జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. బయట నుంచి ఏదో చిన్నగా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే లేదు. ఇక్కడ అద్భుతంగా ఉంది. జనాలు చూడండి ఒక్కసారి ఎంతమంది ఉన్నారు జనాలు మొత్తం. గంట సేపు తన్నుకులు ఆడిన తర్వాత అయితే మనకి ఆన్లైన్ టికెట్ అనేది అయ్యింది. మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. లోపలికి అయితే వచ్చేసాం. లోపల టెంపుల్ మొత్తం నమూనా అయితే ఇది మొత్తం టెంపుల్ ఎట్లుంది ఏంది మ్యాపింగ్ మొత్తం ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ఏదో రాశారండి, మనకు రాదు, మనం చదవలేము. ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు. ద సన్ టెంపుల్ ఫస్ట్ సెంచరీ AD ఈజ్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్ ద ఒడిస్సా స్టాండ్ బిల్ట్ 1250 AD అంట ఇది తయారు చేసింది. వామ్మో, ఎప్పటిదో ఇది టెంపుల్ అయితే. ఈ గుర్తు దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది ఏంటో తెలుసు కదా మీకు. మీరు చూస్తున్న ఈ టెంపుల్ నార్మల్ టెంపుల్ కాదు, ఇది ఒక జైంట్ స్టోన్ చారియాట్. వెల్కమ్ టు కోనార్క్ సన్ టెంపుల్. 13th సెంచరీలో బిల్డ్ చేసిన ఈ టెంపుల్ సన్ గాడ్కి డెడికేట్ చేశారు. ఇక్కడ ఆయన ఈ చక్రాన్ని చూసి అయితే టైం అయితే చెప్తున్నాడు అండి. మనకైతే తెలియదు ఎట్లా చెప్తున్నాడో. ఆయన సన్ పైన ఉంది కదా, దాన్ని బట్టి చెప్తున్నాను, ఆ లైట్ బట్టి చెప్తున్నాను అని చెప్పి. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? టెంపుల్ని చూస్తే ఒక రథంలా డిజైన్ చేశారు విత్ 24 మ్యాసివ్ వీల్స్. ఇంకా క్రేజీ ఏంటంటే టైంని టెల్ చేయగలవు. ఫైనల్గా ఈ మార్కెట్ చూసుకుంటే అయితే మనమైతే మన బ్యాగ్ అయితే అక్కడ ఉంది కదా హోటల్ దగ్గర, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన బ్యాగ్ మళ్ళీ ఏదైనా మిస్ అయిందంటే మళ్ళీ పెద్ద తలనే. ఈ బంకులో అయితే మొత్తము మనకి పెద్ద షార్టే పడుతుంది. వాడేమో సైడ్ మనీ చేసుకోవడానికి ఒక 30 రూపాయలు 40 రూపాయలు అంటాడు. అక్కడేమో కరెంట్ రాదు. వాడికి డబ్బులు మాత్రమే ఎక్కువ ఉంది కానీ కరెంట్ రావట్లేదు అని చెప్పేసి అర్థం కావట్లేదు. కరెంట్ రావట్లేదు రా నాయన అంటుంటే వాడేమో 30 రూపాయలు 40 రూపాయలు అని చెప్పేసి అంటాడు. 100 రూపాయలు అడుగున్నాడు పెద్ద. ఫైనల్గా అయితే మనకి ఛార్జింగ్ అయితే దొరికేసింది. వెనకాలైతే పెట్టేసినాం. ఇక్కడ మధ్యలో ఒకటి ఏదో ఉంది, దాని దగ్గర అయితే మనకు ఊరు వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చలో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి.